హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబికకు మీటింగ్లో ఉన్నప్పుడు సుభాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళి అత్తయ్య యూ క్యారీ ఆన్ అని విహారీ చెప్పడంతో అంబిక ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుంది సుభాష్ దగ్గరికి. ఏంటి సుభాష్, ఇక్కడే ఉన్నావు కదా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ఇంత అర్జెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. యు ఆర్ ఇన్ డేంజర్ అని చెబుతూ ఉంటాడు సుభాష్. డేంజరా, ఎందుకు, ఏమైందని అడుగుతూ ఉంటుంది అంబిక. అవును, ఆ దామోదరం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట. విహారీ ముందు మన నిజ స్వరూపం మొత్తం బయట పెట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలని అడుగుతూ ఉంటాడు. అయ్యో అవునా, ఇప్పుడు ఎలాగా, నిజంగా వాళ్ళు వచ్చేసారంటే విహారీకి మన గురించి మొత్తం తెలిసిపోతుంది అని భయపడుతూ ఉంటుంది. విహారీకి వాళ్ళు పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేస్తారు. అప్పుడు ఇక మనం పరువు మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి చూపులు నిశ్చయతాంబూలాలకి సహస్ర అరేంజ్ చేస్తూ ఉంటుంది. పంతులు గారు ముహూర్తం చూస్తూ ఉంటారు. సహస్రాని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, ప్లీజ్ సహస్రమ్మ, నన్ను వదిలేయండి, నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఇంతటితో ఈ విషయం వదిలేయండమ్మా ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. కానీ పద్మాక్షి అంటుంది, ఏంటి నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా లక్ష్మి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, నిన్ను మా వాడు మేము ఎలా చూసుకుంటామా అని భయపడుతున్నావా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామమ్మా, నువ్వేమీ భయపడక్కర్లేదు, మా వాడు నిన్ను కోహినూరు వజ్రం కంటే ఎక్కువగా చూసుకుంటాడు నెత్తిన పెట్టుకొని, ఎందుకంటే సహస్రామ్మ గారి కంపెనీలోనే కదా మా వాడు పనిచేస్తుంది, కాబట్టి ఏం భయపడక్కర్లేదు నువ్వు అని భరోసా ఇస్తూ ఉంటుంది. కానీ పద్మాక్షి అంటుంది, లక్ష్మి, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది మేము చూసింది ఇక చాలు, ఇంతటితో ఆపేసే, నీకు ఈ పెళ్ళి అవ్వాల్సిందే, నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిందే, వాళ్ళ ఇంట్లో అడుగు కోడలుగా నువ్వు పెట్టాల్సిందే, కాబట్టి నువ్వు ఇంకా ఏమీ మాట్లాడుకు, ఈ పెళ్ళి జరగాల్సిందే, ఇది ఫిక్స్ అయిపో అని చెబుతూ ఉంటుంది. లక్ష్మి అడుగుతూ ఉంటుంది, నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని ఎందుకమ్మా చూస్తున్నారు, నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇక పద్మాక్షికి చాలా కోపం వస్తుంది. ఆపు ఇంకా లక్ష్మి, ఇంతటితో ఆపేసే, పంతులు గారు ముహూర్తం చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళి జరగాల్సిందే, పంతులు గారు నిశ్చయతాంబూలాలకి రెడీనా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర పెళ్లి కొడుకు వాళ్ళ నుంచి నిశ్చయతాంబూలాలు ఒకరినొకరు మార్చుకుంటూ ఉండగా లక్ష్మికి చాలా బాధ వచ్చి ఒక్కసారిగా ఆ తాంబూలాలన్నిటినీ విసిరేస్తుంది. కోపంగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది. సహస్ర వెనకాల వెళ్తుంది. లక్ష్మి తన గదిలోకి వెళ్ళి అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. విహారీతో జరిగిన పెళ్లిని తలుచుకుంటూ ఉంటుంది. సహస్ర వెళ్ళి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, వాళ్ళ ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా, ఎందుకు అలా చేసావు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా, నాకు ఇష్టం లేని పెళ్ళి చేయాలని చూస్తున్నారు, నా మనసుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు సహస్ర అడుగుతుంది, ఏం చెప్తుంది నీ మనసు, ఇతను సరిపోవట్లేదు నీ స్థాయికి అని చెప్తుందని మనసు, లేకపోతే ఇంతకంటే ఎక్కువ డబ్బున్నవాడిని పెళ్లి చేసుకోమని చెప్తుందని మనసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకోసం ఏమైనా రాజకుమారుడు వస్తాడని అనుకుంటున్నావా, అలాంటి ఆశలు ఏమన్నా ఉంటే ఇక్కడితో వదిలేసేయ్ అని చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, నాకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు, నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో, సరే నీకెందుకు ఇష్టం లేదో నాకు ఒక్క మాట చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో వెనకాతల నుంచి యమున వస్తుంది. అమ్మ సహస్ర, వదిలేయచ్చు కదా, తనకి ఇష్టం లేదంటుంది కదా, తన వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా, మనం దానిలోకి తొంగి చూడాలని అనుకోకూడదమ్మా, దానికి ఇష్టం లేదని చెప్పినప్పుడు ఎందుకు ఇంత బలవంతం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సహస్ర అంటుంది, ఏంటత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, తనకి ఆశ్రయం ఇచ్చేశాను, కొంచెం అండగా ఉంటున్నాను అని అంటే సరిపోతుందా, తనకంటూ ఒక దారి చూపించాలి కదా, వేరే ఇంటికి పంపించాలి కదా, మీరు అది ఆలోచించట్లేదు, అది మర్చిపోతున్నారు, మీ బాధ్యతను నేను తీసుకుంటున్నాను, కానీ నాది తప్పంటున్నారు, కాబట్టి నీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక, ప్లీజ్ అమ్మ, నేను ఆ విషయాలన్నీ చెప్పలేను అని అంటుంది లక్ష్మి. ఎనఫ్ లక్ష్మి, ఇంకా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నీ పెళ్ళి జరగాల్సిందే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తీరాల్సిందే, 2 రోజుల్లో నీకు పెళ్లి చేసి తీరుతాను అని చెప్పడంతో లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. అక్కడ పండు విహారీ కోసం
ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ విహారీ లిఫ్ట్ చేయడు. మీటింగ్లో ఉండటం వల్ల ఎందుకు విహారీ బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని తొందరపాటు పెడుతూ ఆటో డ్రైవర్ని అక్కడ విహారీ కోసం ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి విషయం చెప్పడానికి మీటింగ్లో అందరికీ విహారీ చెప్తూ ఉంటాడు. తెలియని ఇలాగా వ్యాపారంలోకి దిగకూడదు, దిగితే మనకి లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. సరే మీరందరూ వెళ్ళొచ్చని చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. ఇక బ్రేక్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ అంబిక సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. విహారీని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి ఆఫీసులో నుంచి ముందు బయటకు పంపించాలి, అప్పుడు దామోదర వాళ్ళు వచ్చినా ఏమీ చెయ్యలేరు, ఎలా పంపించాలి, విహారీ వెళ్ళేలాగా లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఏంటత్తయ్య వీళ్ళకి అసలు పూర్తిగా నాలెడ్జ్ లేనట్టుగా ఉంది కదా, మన టైం వేస్ట్ ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అంబిక అంటుంది, సరే అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, ఈ మీటింగ్స్ ఇంతటితో ఆపేద్దాం, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు తలనొప్పి వస్తున్నట్టుందిగా అని అడుగుతూ ఉంటుంది. వద్దులే అత్తయ్య, ఇప్పుడు దాకా ఇబ్బంది పడ్డాం, ఇంకొంచెం సేపు ఇబ్బంది పడితే అయిపోతుంది కదా, ఇప్పుడు వాళ్ళకి కాదు అని చెప్పి మనం మాట్లాడకుండా వెళ్ళిపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, పర్వాలేదులే నేను అడ్జస్ట్ అవుతాను అని చెప్తూ ఉంటాడు విహారీ. వద్దులే పర్వాలేదు వెళ్ళు అని బలవంతం పెడుతూ ఉంటుంది. నాకు ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి, ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు పక్కకు వెళ్ళి అంబిక మాట్లాడుకుంటూ ఉంటుంది సుభాష్తో. ఇప్పుడు ఎలాగా విహారీని బయటికి పంపించేది అని ఆలోచిస్తూ ఉంటుంది. పండు చాలా హడావిడిగా ఆఫీస్ దగ్గరికి వస్తాడు. రిసెప్షనిస్ట్తో ఇలాగా ఇంటి దగ్గర నుంచి వచ్చాను, పండు అని చెప్పండి, అర్జెంటుగా విహారీ బాబుని కలవాలి అని అనటంతో విహారీకి ఫోన్ కలిపి పండుని లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఏంటి పండు ఇలా ఆఫీస్కి వచ్చావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు విహారీ. అర్జెంటుగా రావాలి బాబు మీరింటికి, అక్కడ లక్ష్మి అమ్మగారికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, సహస్రమ్మ వద్దు అని చెప్పినా వినిపించుకోవట్లేదు, బలవంతం పెడుతున్నారు, యమున అమ్మగారు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు, చెప్పినా వినట్లేదు అని జరిగిందంతా కూడా చెప్పడంతో విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. పండు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం అని చెప్పి పండుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో దామోదర్ అక్కడ ఆఫీస్కి వచ్చి రిసెప్షన్ దగ్గర గొడవ చేస్తూ ఉంటాడు. మేము విహారీ గారిని కలవాలి, దొంగలు ఎక్కడ ఉన్నారు ఆ అంబిక అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అంబిక ప్లాన్ వేస్తుంది, ఎలాగైనా విహారీని చూడకుండా చేయాలి, మనం దామోదర్ని మన క్యాబిన్కి తీసుకువెళ్ళి మాట్లాడదాం, విహారీ వెళ్ళిపోతున్నట్టున్నాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. నచ్చజెప్పి అంబిక దామోదర్ని తన క్యాబిన్కి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ అంబికని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసపోలేదు, మీ ప్రాజెక్ట్ మీకు ఎలాగైనా ఇప్పిస్తా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దామోదర్ సరే అని చెప్పి ఒప్పుకుంటూ ఉంటాడు. మీ మాట ఒప్పుకుంటున్నాను, లేదు అంటే కనుక విహారీకి మీరు ఎలాంటి వాళ్ళో మొత్తం అంతా చెప్పేస్తాను, నిజస్వరూపం బయట పెడతాను అని చెప్తూ ఉంటాడు, వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ విహారీ పండుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడ సహస్ర ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్ రింగ్స్ తెప్పిస్తుంది, ఇవ్వాలే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోవాలి అని లక్ష్మిని బలవంతం పెడుతూ ఉంటుంది. తన చేతిని బలవంతంగా పట్టుకొని పెళ్లి కొడుకుని ఉంగరం పెట్టమని చెబుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక విహారీ వచ్చి సహస్రకి బుద్ధి చెప్తాడా, లక్ష్మిని ఎలా కాపాడుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.